హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు హిమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ విడుదల రజనీ గారు మనకు తెలుసు వైసీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇప్పుడు ఆమె వైసీపీ పార్టీని వీడి వేరే పార్టీలోకి జంప్ అన్న వార్తలు స్టార్టింగ్ నుంచి కూడా వస్తున్నాయి. బీజేపీలోకి జంప్ అయిపోతారని చెప్పేసి వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ ఏంటంటే ఆమె జనసేనలోకి రాబోతుంది అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సార్ మరి వార్తలు నిజమెంతుంది? జనసేనలోకి వచ్చినా మరి జనసేన వాళ్ళు తీసుకుంటారా? అసలు జనసేనలోకి రావాలని ఎందుకు ఆలోచిస్తున్నారు సార్? అక్కడ ఫస్ట్ విడుదల రజని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రధాన పాత్ర వహించింది. అక్కడి నుంచి తీసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాత అంతటి సన్నిహిత సంబంధాలు ఉండేవి విడుదల రజనితో. ఈ సమయంలోనే తాను పెద్ద మోడల్గా కూడా తనను తెలిసిన ప్రపంచం అంతా అనుకుంది. మోడల్ అంటే రోజుకో చీర కట్టడం, మ్యాచింగ్ బ్లౌజెస్, ఆర్నమెంట్స్ వేసుకోవడం. ఆవిడ సినిమా స్టార్కి ఏమాత్రం తగ్గకుండా ఒక 1% మించే తయారయ్యిందన్నమాట. ఆ విధంగా అందరికీ సుపరిచితం. మరి ఆవిడ సాధించిన విజయాలంటే ఆవిడకే తెలియాలి. 17 మెడికల్ కాలేజీలకి శిలాఫలకాలు వేయించింది, కానీ ఇది ఒకటో రెండో కార్యరూపం జస్ట్ ప్రారంభించినట్టుంది. అది కూడా అంత చెప్పుకోదగదు కాదు. కాదంటే ఈ 5 సంవత్సరాల్లో తన తాలూకు సంపదని 4 ఇంతలు పెంచుకుంది. ఆవిడ బిజినెస్ కావచ్చు, బిజినెస్ చేయడంలో సరళీకృతం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఆవిడ మంచి ఆర్థిక పరిపుష్టిని సాధించుకుంది. ఆవిడ మీద పెద్ద ఈ మచ్చలు ఏమి లేవు, ఏదో 1-2 ఉన్నాయి. అవి కూడా నెగ్లిజిబుల్ మాట వెన్ కంపేర్ టు అదర్ లీడర్స్. అలాగుందన్నమాట. ఆవిడ మొదట్లో ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి తాలూకు భవిష్యత్తు శూన్యంగా కనిపించింది. బాగా ఆలోచించే వాళ్ళకి ఎవరికైనా శూన్యంగా కనిపించింది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? భవిష్యత్తు ఉన్న పార్టీకే వెళ్తారు. భవిష్యత్తు ఉన్న పార్టీ ఇది ప్రజల దృష్టిలో జనసేన. బీజేపీలోకి అవకాశం లేదు, వాళ్ళు తీసుకోలేదు. ఇక్కడ నాయకులు కొంతమంది ఎవరినైతే నమ్ముకుందో, ఎవరి ద్వారా అయితే చర్చలు సాగించిందో వాళ్ళే తిప్పికొట్టేశారన్నమాట. ఇప్పుడు మిగిలింది మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వెళ్ళలేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో అన్నా నేను మీరు నాటిన మొక్కని అని చెప్పింది. ఈరోజు ఆ మొక్క లేదు, మొక్క కొంచెం పెద్ద మాన అయ్యింది. మళ్ళీ మీరు నాటిన మొక్క అనుకొని వెళ్ళలేదు కదా, వెళ్ళి ఆయన తీసుకెళ్ళాడు కదా. అప్పుడు జనసేన పార్టీ ద బెస్ట్ అండ్ ఆల్టర్నేటివ్ పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. తర్వాత ప్రజల విశ్వాసాన్ని పరిపూర్ణంగా చూరగలిగిన పార్టీ జనసేన పార్టీ. జనసేన పార్టీలో ఉన్న అధినాయకుడు పవన్ కళ్యాణ్ రేపు ఏదో అద్భుతం చేస్తాడని అందరూ నమ్ముతారు. కానీ ఇంకొక నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన ఎప్పుడు ఒకలా ఉండడు, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు, ఎప్పుడు ఏ శిక్ష చేస్తాడో తెలీదు, ఎప్పుడు సైట్ చేస్తాడో తెలీదు. ఆయన రాజకీయ చతురుడు, పెద్ద వాళ్ళనే ఆటలాడించాడు. వీళ్ళ మాత్రం ఆయన తాలూకు రాజకీయ చతురతకి వీళ్ళేమి తట్టుకోలేరు. అందుకు పవన్ కళ్యాణ్ అలా కాదు, ఆయన దగ్గర సిన్సియర్గా ఉంటే సరిపోతుంది. అదేదో సిన్సియర్గా ఉందాం. గవర్నమెంట్లో ఉండడం వల్ల వాళ్ళ ఆస్తులను కాపాడుకోగలుగుతారు. ముందు పేరు ప్రఖ్యాతులు, డబ్బు మాట ఎలాగున్నా సంపాదించిన సంపదని వాళ్ళు కాపాడుకోగలుగుతారు. మనకి ఎగ్జాంపుల్ తెలంగాణలో మనకి కళ్ళ ముందే చూస్తున్నాం. మల్లారెడ్డి ప్రాపర్టీస్ ఎన్ని వేల కోట్లు ఎంత సునాయాసంగా పోయింది. మళ్ళీ అంత సంపాదించగలడా? ప్రభుత్వంతో వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవచ్చు. ఆ నిర్ణయం అసనిపాతం అంటే పిడుగుపాటు కావచ్చు, కానీ ఆ ప్రభుత్వంతో ఉంటే పర్వాలేదు, లేకపోతే ఇది జరుగుతుంది. కనుక ఇవన్నీ ఆలోచించి రజని జనసేన పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అప్పుడే కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడడం కూడా జరిగింది. కొంతమంది లేడీ ఫ్రెండ్స్తో పవన్ కళ్యాణ్ దగ్గర కొంచెం ఏదైనా మాట చెప్పగలిగిన వాళ్ళతో ప్రయత్నాలు చేస్తుంది.
అయితే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ అంత తేలిగ్గా సీట్ ఇవ్వడు ఎవరికి కూడా. నా దృష్టిలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర వీర మహిళలు ఎవరెవరైతే బాగా ట్రైనింగ్ అయి ఉన్నారో, ఎవరైతే ఆయనకి వత్తాసు పలికారో, మెల్లగా పార్టీలో కొంచెం మంచి పదవులు లేకపోతే నామినేటెడ్ పోస్టులు ఇచ్చి వాళ్ళని కాపాడుకుంటాడు గనక. మరి చూద్దాం ఎలా ఉంటుందో. మరి రజనీ గారికి ఏమైనా అవకాశం ఉంటుందా లేకపోతే మిగిలిపోతుందా అంటే మళ్ళీ వైసీపీలోకి మాత్రం వెళ్ళదలుచుకోలేదు. ఎప్పుడైతే ఎక్కువ సన్నిహిత సంబంధాలు ఉన్నాయో ఉండలేరు. దానికంటే అసలు పరిచయాలు లేని పార్టీలో ఉండగలరు. కానీ ఇప్పుడు సన్నిహిత సంబంధాలు ఉన్న చోట ఏంటంటే మాట్లాడితే రజనీ నువ్వురా మాట్లాడు చర్చించు అంటాడు. అలా మాట్లాడే ఆ పార్టీని పోగొట్టుకున్నారు. ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళు, అది వేరే విషయం. కానీ రజనీ మళ్ళీ వెళ్ళి అక్కడ కట్టుబానిసలాగా ఉండలేదు. ఈ పదం ఎందుకు ఉపయోగించానంటే అర్థమవుతుంది ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే చేయాలి, అంటే ఏ మాట అనమంటే ఆ మాట అనాలి. మరి దానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారంటే పార్టీలో ఉన్నంత వరకు సిద్ధంగా ఉండక తప్పదు. పార్టీలోంచి వచ్చిన తర్వాత దానికి పవర్ లేకపోయిన తర్వాత ఎవరిని ఖాతరు చేయరు. అందులో ఒక భాగం మన విడుదల రజనీ. సార్ అంతకుముందు బీజేపీలో చేరుతున్నారని వార్తలు వచ్చాయి కదా, జనసేనలో చేరుతున్నారని వార్తలు వస్తున్నాయి. అవును. బీజేపీని కాదనుకొని జనసేనలో చేరడానికి ప్రయత్నించిందా లేకుంటే? బీజేపీలో చేరుతుందని వార్త అంటే ముందు ప్రయత్నం చేసింది. చేస్తే వాళ్ళకి ఈవిడికి ఏముంది, వ్యక్తిగతంగా ఏం విలువలు లేవు కదా. ఏదో పార్టీకి అధ్యక్షురాలు ఆవిడ వెనకేమో మంచి ప్రొటెక్షన్ ఫోర్స్ ఫాలోవర్స్ ఉంటే తీసుకుంటారు. అంత లేదు కదా, ఓడిపోయింది కదా. లైమ్ లైట్లో ఉన్నట్టయితే ఎవరైనా చేర్చుకుంటారు. అత్యధిక మెజార్టీతో 2 లక్షల మెజార్టీతో గెలిచింది అనుకోండి, కొనుక్కుంటారు మనిషిని. ఎవరికైతే ఫస్ట్ ర్యాంక్ వస్తే వాళ్ళు కొనుక్కుంటారో కాలేజీ వాళ్ళు, 2 లక్షలు 3 లక్షల మెజార్టీతో వస్తే కొనుక్కుంటారు. కానీ అదేం లేదు, ఓడిపోయింది కదా. ఓడిపోయింది కేవలం వ్యక్తిగతమైన పరిచయాలు బట్టి, సన్నిహిత సంబంధాలు బట్టి, లేకపోతే సిఫారసు చేసిన వాడికి ఉన్నటువంటి హోల్డ్ని బట్టి ఇన్ని చూస్తారన్నమాట. ఎవరైనా అన్నీ చూస్తారు. ఏంటి పొద్దున్న ఏమవుద్ది, మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఆవిడ్ని ఎవరు సిఫారసు చేశారు, ఆ సిఫారసు చేసిన వాడికి ఒకవేళ మనం కాదంటే వాడు ఎలా తిరగబడతాడు, ఇవన్నీ ఆలోచించే కదా తీసుకుంటారు. గనక తీసుకునే అవకాశం లేదు. తీసుకుంటే మిరాకిల్. ఓకే సార్, టీడీపీలోకి అంటే ఎందుకు అసలు టీడీపీ వాళ్ళు ఎవరిని కూడా తీసుకోవట్లేదు, మన వైసీపీ నుంచి వచ్చే వాళ్ళన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి సార్. అందుకోసమే బీజేపీ జనసేనలోకి ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు. అంటే టీడీపీ తీసుకోలేదంటే ఆటోమేటిక్గా వైసీపీ కూడా తీసుకోవద్దండి. వాళ్ళిద్దరి మధ్య ఏదో కొంత చాలా ఛాలెంజ్లు ఉన్నాయి. వీళ్ళు తీసుకొని ఇక్కడ పెట్టండి, పక్కగా పెట్టండి. వాళ్ళు చేసిన ప్రామిసులకి అవి నెరవేర్చుకోవాలంటే వాళ్ళ తలకాయలు పగిలిపోతాయి అన్నమాట. అలాంటి ప్రామిసులు చేశారు. ఈ పార్టీని పుషప్ చేసుకోవడం, స్ట్రెంథెన్ చేయడం, ఇప్పుడులో దాని మీద దృష్టి ఉండకూడదు. అసలు మనం ప్రామిస్ చేసాం, ఏం చేస్తున్నాం అనేదే మనకు కావాలి. ఓకే, అంతేగాని మిగతా విషయాల మీద దృష్టి పెట్టడం కరెక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.